జై భవాని అందరికి నమస్కారం అండి. నేనైతే మటుకి ఇవాళ మా ఫంక్షన్కి వెళ్తున్నామండి. ఫంక్షన్ ఎవరిదో కాదు, మా అమ్మ వాళ్ళ ఇంటికాడే, మా అమ్మ వాళ్ళదని ఫంక్షను. ఇది మంగినపూడి బీచ్ అనమాట. బీచ్ వారి నుంచి వెళ్తున్నాం. చాలా లొకేషన్ చాలా బాగుంటుందండి. మేము బీచ్ లోపలికి వెళ్ళలేదు, వారి నుంచి అడ్డదారనమాట. బైపాస్ కాకుండా లోపల నుంచి వెళ్తున్నాం. ఇది మా ఎక్కలేదేమో మచిలీపట్నం, మా అమ్మలదేమో 1 hour అనమాట. అక్కడి నుంచి వరకు 60 కిలోమీటర్ల దూరం. కానీ లొకేషన్ చాలా బాగుందండి. పొద్దున్న 9ంటికి వెళ్తున్నాం అనమాట. ఎంత అందంగా ఉందో. అది ఏ చెరుకు తోట అండి, చాలా బాగుంది లొకేషన్. పల్లెటూరు, మా అమ్మది అయితే బట్టి కొంచెం పల్లెటూరులా ఉంటుందండి. అసలు అయినా చాలా బాగుంటుంది. అక్కడ ఏ వంటలు అయినా సరే, ఫంక్షన్లు అయినా సరే, మరి సపోజ్ అయ్యేలా సరే నేనే వంటలు చేయాలి. మా అక్కోటి గడేంటి, మా అమ్మడి గడేంటి, ఎవరింటి గడైనా సరే నేనే చేయాలి. కర్రీ మట్టుకి విడివిడిగా తీయడం కుదరలేదు, ఎందుకంటే చాలా కర్రీలు అందుకని తీయలేదు. కానీ కర్రీలు మటుకు మీకు చూపిస్తాను. మా చికెన్ కర్రీ అండి, పెరుగు చట్నీ, చికెన్ ఫ్రై పెట్టాను, మటన్ కర్రీ. నీట్గా మట్టుకు రావట్లా, కొంచెం వెళ్తురుగా లేదన్నమాట. మేము తీసి ఆ కంగారులో మట్టుకి రసం పెట్టాను, వైట్ రైస్, ప్లెయిన్ బిర్యానీ వేసా. మళ్ళీ పూర్తిగా వివరంగా అన్నీ చెప్తానండి. మా వాళ్ళని కూడా మీకు చూపిస్తాను. ఈ వీడియో లైక్ చేయండి. మళ్ళీ వీడియోలో కలుద్దాము.